నాగదుర్గ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా నాగదుర్గ పేరు వినిపిస్తుంది. తను ఒక క్లాసికల్ డాన్సర్ అయినప్పటికీ కూడా ఫోక్ డాన్సర్గా ప్రపంచం మొత్తానికి పరిచయమైంది. ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా ఏలేస్తుంది నాగదుర్గ గారు అనడంలో ఏ మాత్రం కూడా అతిశయోక్తి మాత్రం లేదు. ఫోక్ ఇండస్ట్రీలో స్టార్ట్ చేసినటువంటి తన ప్రయాణం ఇప్పుడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టింది. ఒక సినిమాలో ఇడుపు కాగితం సినిమాలో మెయిన్ కీ రోల్ అన్నమాట. తన పాత్రనే ఆ సినిమా మొత్తానికి కూడా ప్రాణం పోస్తుంది అనే విధంగా హీరోయిన్ పాత్ర కూడా తనని ఎన్నిక చేశారు. ఆ సినిమాలో కూడా తన పాత్ర అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నచ్చుతుంది. అండ్ మున్ముందు ఇంకా గొప్ప గొప్ప సినిమాల్లో కూడా నాగదుర్గ గారికి అవకాశాలు వస్తాయి అని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. తను ఒక క్లాసికల్ డాన్సర్ అయినప్పటికీ కూడా ఆ ఒక క్లాసికల్ డాన్స్ని పక్కన కూడా పెట్టకుండా అక్కడ క్లాసికల్ డాన్స్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అదేవిధంగా ఫోక్ ఇండస్ట్రీలో తనకున్నటువంటి ప్రత్యేక స్థానాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అయితే తను క్లాసికల్ డాన్స్లో చేసినటువంటి ఆ ఒక డాన్స్ చేసే విధానం కావచ్చు, ముఖ కవలికలు కావచ్చు, హావభావాలు కావచ్చు, అవన్నీ కూడా చూసిన వాళ్ళు కొంతమంది ఫోక్ డాన్స్లో ఫోక్ సాంగ్లో తనకు అవకాశం ఇచ్చారు. ఆ ఒక్క సాంగ్ అనేది కూడా విపరీతంగా వైరల్ అవ్వడం, ఆ తర్వాత వరుస పెట్టి నాగదుర్గ గారికి ఫోక్ ఇండస్ట్రీలో ఛాన్సులు రావడం, ఆ ఛాన్స్ వచ్చిన ప్రతి ఒక్క సాంగ్ కూడా మిలియన్స్ కొద్ది వ్యూస్ రావడం, ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీ అంటేనే నాగదుర్గ అని స్థాయికి తన పేరు మాత్రం ఎదిగిపోయిందన్నమాట. అక్కడనే కాకుండా ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టి ఇక్కడ కూడా తనదైన పాత్ర, తనదైన ముద్ర వేసుకుంటూ ఉన్నారనమాట. మరి ఎడుపు కాగితం సినిమా వచ్చిన తర్వాత తను ఏ విధంగా నటించింది అనేది ఇంక అందరికీ కూడా తెలుస్తుంది. ఇంతకుముందు కూడా కలివనం సినిమాలో కూడా తను మెయిన్ పాత్ర అంటే హీరోయిన్గా కూడా చేసింది. అయితే ఇప్పుడు బోనాల సీజన్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బోనాల పండుగ అనేది అత్యంత భక్తి శ్రద్ధలతోని ఎంతో అంగరంగ వైభవంగా ఎంతో పవిత్రంగా చేస్తూ ఉంటారు. మనందరికీ కూడా తెలిసిందే. మరి ఈ బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ ఫోక్ సాంగ్స్ అంటేనే ఖచ్చితంగా బోనాల పండుగ. బోనాల పండుగ వచ్చిందంటే గల్లీ గల్లీలో ఇంకా ఫోక్ సాంగ్స్ వినిపించాల్సిందే. అందులోనూ లల్లాయిలే మహేష్ యూట్యూబ్ ఛానల్ అంటే ఖచ్చితంగా ఒక అమ్మవారి పాటలకి పెట్టింది పేరు. బోనాల పాటలు ప్రతి ఒక్కటి కూడా ఆ ఒక యూట్యూబ్ ఛానల్ వచ్చినటువంటి ప్రతి ఒక్క సాంగ్ కూడా వైరల్ అవుతుంది. ప్రతి ఏటా కూడా బోనాల పండుగకి ఆ ఛానల్ నుంచి ఈ సాంగ్ రాకుండా ఉండదు. సో మరి ఈసారి కూడా నాగదుర్గ గారిని పెట్టి సాంగ్ చేయడం జరిగింది. సింగర్ ప్రభా గారు ఆ ఒక సాంగ్ని పాడారు. మరి లల్లాయిలే మహేష్ గారి ఆ ఒక సాంగ్ రైటర్ అన్నమాట. మరి వీళ్ళందరూ కూడా కలిసి ఒక టీమ్గా ఈ సాంగ్ అనేది విపరీతమైన వైరల్ అవుతుందన్నమాట. ఇప్పుడు యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క బోనస్ సాంగ్ కనిపిస్తూ ఉంది. రిలీజ్ అయినటువంటి 24 అవర్స్లోనే చాలా అత్యధికమైనటువంటి వ్యూస్ వచ్చాయి. సో అందరూ కూడా ఈ సాంగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ కూడా నాగదుర్గ గారు తనదైన ముద్ర వేసుకున్నారనమాట. తను ఏ ఛానల్లో చేసినా, ఏ యూట్యూబ్ ఛానల్లో చేసినా, ఏ ఒక్క సాంగ్ చేసినా కూడా ఖచ్చితంగా ఆ సాంగ్కి మాత్రం మిలియన్స్ కొద్ది వ్యూస్ రావడం పక్కా అనేది ఇంకా తనకు వచ్చినటువంటి ఒక అంటే లక్కీ లెగ్ అని చెప్పేసి కూడా నాగదుర్గ గారికి మంచి పేరు ఉంది. సో మరి ఇదే విధంగా ఇంకా ముందుకెళ్ళి గొప్ప స్థానానికి వెళ్ళి గొప్ప సినిమాలు కూడా చేయాలి అని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు.